బుధవారం కర్నూలు నగరంలో ఓ వివాహానికి హాజరై ఇళ్ల సమస్యలపై టీడ్కో గృహాల పరిశీలనకు వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో హిందీ భాష డెలిమిటేషన్ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వాళ్ళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతామంటే మాత్రం దాన్ని మేము అంగీకరించాం. త్రిభాషా సూత్రం అంటారు, కానీ నాకు పవన్ కళ్యాణ్ చెప్పేది అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అటువంటి హిందీ అవసరం లేదా, హిందీ వాళ్ళ డబ్బులు అవసరం లేదా అంటాడు. హిందీ వాళ్ళ డబ్బులు మనకెక్కడిచ్చారయా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేంద్ర ఖజానాకి ఏదైతే వస్తూ ఉందో మనం ఇచ్చేదానికి ఇవాళ ₹1 మనం ఇస్తే మనకు వచ్చేది 49 పైసలే మనకు వెనక్కి వస్తూ ఉంది. అదే బీహార్ రాష్ట్రం ₹1 ఇస్తే ₹7.09 వాళ్ళకు వస్తూ ఉంది. కాబట్టి మరి వారు మనకిస్తూ ఉన్నారా, మనం వారికి ఇస్తా ఉన్నారో ఒకసారి పవన్ కళ్యాణ్ ఆ లెక్కలు చదువుకుంటే బాగుంటుంది. నువ్వు లెక్కలు చదువుకోవు, బుక్కులు చదువుకున్నానంటావు, బుక్కులు ఏమి బాగా కొనుక్కుంటావు, నాకు కూడా తెలిసే, మన విషయాలందరూ కూడా కొంటా అంటాడు. బుక్కులు కొంటానో పక్కన పెడతాన్నావు, ఆ కొన్న బుక్కులు చదువుకుని నీకు అర్థమవుతుంది. వాళ్ళ నుంచి మనకేం రావడంలే, మన సౌత్ ఇండియాది పోతూ ఉంది. ఇవాళ డీలిమిటేషన్ విషయంలో, భాష విషయంలో కూడా వాళ్ళు బలవంతంగా రుద్దాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ మనం ఏం చేశాము, ప్రభుత్వం పదే ప్రచారం చేసి అమలు చేయమంటే ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేశాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సక్రమంగా అమలు చేయాలి, వాళ్ళ జనాభా పెరిగింది. ఇప్పుడు అమిత్ షా ఏమంటాడు, జనాభా ప్రాతిపదిక పైన సీట్లు కేటాయిస్తామంటాడు. కాబట్టి ఏమంటే రాబోయే డీలిమిటేషన్లో సౌత్ ఇండియాలో పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయి, ఉత్తరాదిలో పార్లమెంట్ సీట్లు పెరిగిపోతాయి. తద్వారా బీజేపీకి అక్కడ బలం ఉంది కాబట్టి మళ్ళీ మేము సునాయాసంగా అధికారంలోకి రావచ్చని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు బీజేపీతో కలిశారు కాబట్టి మేమేమో ఆలోచించామో, మా మైండ్కి పని పెట్టామో, వాళ్ళు ఏం చెప్తే దానికి తందాన అంటామంటే అది ప్రజలు అంగీకరించారు, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఏమంటే మీరు ఏదైనా మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే అధికారానికి రాకముందేమో సంక్షేమ కార్యక్రమాలు అన్నాడు, చాలా బాగుంది. అసలు అలివిగాని వాగ్దానాలు కూడా చేశాడు, అందరూ ఆశ్చర్యపోయినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి P4 ఉగాది నుంచి P4 అంటాడు. P4 అంటే ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయాలని. తర్వాత విజన్ 2047 అంటావు. విజన్ 2047లో కూడా అన్ని అవాస్తవాలు చెప్తా ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,200 అయితే దాన్ని $42,000 పెంచుతానంటావు. $3,000 ఎక్కడ, $42,000 ఎట్లా? తలకిందులు తపస్సు చేసినా కూడా కాదు, కానీ దాని గురించి ప్రచారం చేస్తావు. పైగా డిస్పారిటీస్, తారతమ్యాలు తగ్గిస్తానంటావు. ఒకవైపు కార్పొరేట్లకు